హలో ఫ్రెండ్స్. యాక్షన్ కింగ్ 'అర్జున్' అంటేనే మనకు గుర్తొచ్చేది దేశభక్తి సినిమాలు లేదా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్. కానీ ఆయన తన కూతురు ఐశ్వర్య కోసం మెగాఫోన్ పట్టుకొని ఒక అందమైన కావ్యాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఐశ్వర్య నటన ఎలా ఉంది? లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. కథ విషయానికి వస్తే ఇది ఒక రోడ్ జర్నీ మూవీ. సీత అదే ఐశ్వర్య తన జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఒక ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన వ్యక్తులెవరు? వారి వల్ల ఆమె ఆలోచన విధానం ఎలా మారింది? చివరకు సీత తన గమ్యాన్ని ఎలా చేరుకుంది అనేది ఈ సినిమా కథ. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అమ్మాయి ఆత్మశోధన ప్రయాణం. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మేజర్ హైలైట్ వచ్చేసి ఐశ్వర్యనే. గ్లామర్ కంటే ఎమోషన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. సీత పాత్రలో ఆమె ఒదిగిపోయింది. రోడ్ ట్రిప్ మూవీ కాబట్టి లొకేషన్స్ అన్ని చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉన్నాయి. క్లీన్ సినిమా. ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఏమాత్రం ఇబ్బంది లేని నీట్ సినిమా ఇది. మైనస్ పాయింట్స్: సినిమా స్లోగా సాగుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఇది బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఒక అమ్మాయి తనని తాను తెలుసుకోవడానికి ప్రయాణం చేయడం అనేది మనం చాలా సినిమాల్లో చూసిందే. కొత్తదనం ఏం లేదు. కొన్ని చోట్ల సెంటిమెంట్ ఎక్కువైపోయి కాస్త బోర్ కొట్టేస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే సీత పైన మూవీ పర్వాలేదు, బాగానే ఉంది. అర్జున్ నుంచి మనం ఏదైనా యాక్షన్ ఆశిస్తే ఇందులో ఏమీ ఉండదు. ఇది ఒక ప్రశాంతమైన ఎమోషనల్ జర్నీ. ఒక స్లో ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది సీతాపయనం రివ్యూ. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.